1920 1920లో మొదలైన కాన్సెప్ట్ ఇది. ఇవాళ నిన్న మొన్న వచ్చింది కాదు. మన ఇండియాలోకి ఎంటర్ అయింది 1990లో. 1990లో వచ్చినటువంటి ఇండస్ట్రీని సరిగ్గా దీని మీద అవగాహన లేక ఎవడు పడితే వాడు కంపెనీలు స్టార్ట్ చేసి జనాలతో డబ్బులు కట్టించేసి మోసాలు చేస్తుండడం గమనించి 2015 దాకా మోసాలు జరిగినాయి. మీరు చాలా పేపర్లు గమనించుంటారు. గొలుసు కట్టు మోసాలు, MLM మోసాలు, భారీ స్కామ్, కుచ్చు టోపీ ఇట్లాంటివి వినుంటారు. ఎస్ఆర్నో ఇవన్నీ వచ్చినప్పుడు 2015లో అప్పటి ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి ఆయన ఒక్కడే. బయట దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ని నెత్తి మీద పెట్టుకున్నారు. కారణం ఏంటిది? అదే డైరెక్ట్ సెల్లింగ్ మా ఇండియాలోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం అబాసుపాలు చేశారు. ఎవడు పట్టించుకోవట్లేదు. దీంట్లో మోసాలే ఎక్కువ జరుగుతున్నాయి. జనాలు ఎక్కువ మంది మోసపోవడానికి కారణం ఏంటిది? ఒకవేళ ఇండస్ట్రీయే మోసపూరితమైన ఇండస్ట్రీ అయితే దీన్ని వేరే దేశాలు ఎత్తి మీద పెట్టుకోవు. దాని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో నాకు తెలవాలా. ఈ 17 కంట్రీస్ తిరిగిన తర్వాత ఏ ఒక్క కంట్రీలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ లైట్ తీసుకుంటలేదు సార్. వాళ్ళందరూ నెత్తి మీద పెట్టుకొని మీకు దీనికి అన్నిటికీ ప్రూఫ్స్ కనబడతాయి. గూగుల్లో చెక్ చేసుకోండి. మనం అందరం పెద్ద దేశంగా అగ్రదేశంగా భావించేటటువంటి అమెరికాలో కూడా 32 కోట్ల జనాభా 2,12,000 కోట్ల టర్నోవర్ తోడు దుమ్ము దులుపుతున్న డైరెక్ట్ సెల్లింగ్. అక్కడ కేవలం 30,000 జనాభా, కేవలం 3 కోట్ల జనాభా, 30,000 కాదు 3 కోట్ల జనాభా. అంటే తెలంగాణలో సగం జనాభా ఉన్నటువంటి మలేషియా దేశం. తెలంగాణ స్టేట్, మలేషియా ఇస్ ఎ కంట్రీ. ఆ మలేషియా దేశంలో 3 కోట్ల జనాభా ఉన్న వాళ్ళు కూడా 30,000 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్.